హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎన్ఎస్ రైట్స్ కపిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. Okay, let's go. ఇవాళ ముచ్చట ఏంటంటే మన రూమ్లో గణేశుని పెట్టినాం. నేను లేచి స్నానం చేసి వచ్చేసరికి పూజ స్టార్ట్ అయిపోయింది. సో దానికంటే ముందు ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. సో అందుకే మీకు కూడా చూపిస్తలేను. మా వాళ్ళు పూజ స్టార్ట్ చేసారు. సో సైలెంట్ ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి, ప్రార్థించగా సోదరతనికి వినాయక వ్రతం చేయాలని ఆదేశించి ఇలా చెప్పసాగారు. ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి, తండ్రి మానవుడు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విజయ వైభవాలను ఉచ్చపౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారి సకల సుఖ సౌభాగ్యములను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందిగా అని కోరాడు. చిన్నప్పుడు వినాయక చవితి మస్తు ఉంటుండే. ఇంట్లో అమ్మ చేసిన ఉండ్రాళ్ళు, పాయసం, ఫ్యామిలీతో అందరం కలిసిపోయి పూజ చేసుకునేటోళ్ళం. కాలం మారింది, పరిస్థితులు కూడా మారినాయి. ఫ్యామిలీకి దూరంగా వచ్చేసి పండగ వస్తుందని ఆనందం కంటే ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాం అనే బాధనే ఎక్కువ గుర్తొస్తుంది. కానీ ఫ్యామిలీ లాంటి ఫ్రెండ్స్ ఆ బాధను రానివ్వరులే. ఒక్కో ప్రాంతం నుండి ఒక్కొక్కరు వచ్చినా గానీ మేమంతా ఒక ఫ్యామిలీనే. చూసిరా, మా అన్న మంచి కలర్ఫుల్ వినాయకుని తీసుకొని రమ్మంటే మట్టి వినాయకుని తీసుకొని వచ్చింది. కోర్స్ నాకు ఇంతకుముందు తెలిసింది అనుకోరి. అందరూ మట్టి బొమ్మలు వాడండి అని అంటున్నారు. అసలు ఈ మట్టి బొమ్మలు ఎందుకు వాడాలంటే, మనం చూస్తున్న ఈ కలర్ వినాయకులు తయారు చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇంకొన్ని కెమికల్స్ తోని వీటిని తయారు చేస్తారు. అవి నిమజ్జనం చేసినాక వాటర్లో ఉన్న ప్రాణులకు మస్తు హాని చేస్తాయి. మనందరి ఆనందాల కోసం, మన సరదాల కోసం వాటి ప్రాణాలు తీసుడు కరెక్ట్ కాదు. మీరే ఒకసారి ఆలోచించురి. సో వీలైనంత వరకు మట్టి బొమ్మల్ని మాత్రమే పెట్టడానికి ట్రై చేయండి. సో చెప్తున్నా అనుకోకండి, జస్ట్ నాకు నేను తెలుసుకున్న ఒక మంచి మాట మీకు కూడా చెప్పాలనిపించింది, చెప్పిన. జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై, జై గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడే పూజ అయిపోయింది, మళ్ళీ తిరగబోతున్నావు బ్రో అని చెప్పేసి అడిగితే, కాసేపు వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది. బాబా ఏముందన్న, ఇదే మా ఫ్రెండ్ డ్యాన్స్ స్కూల్ అనమాట. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నేర్పిస్తాడు. ఇక్కడ కూడా గణేశుని పెట్టి మనల్ని ఇన్వైట్ చేసిండు అనమాట. సో అందుకోసమే ఇక్కడికి వచ్చినాము. వీడే మా అయాన్ష్, మస్తు డ్యాన్స్ చేస్తాడు. సో వీని స్టంట్స్ కూడా చూడండి ఎట్లా చేస్తున్నాడు. రూమ్ లా పూజ పెట్టి ఇక్కడ పూజ పెట్టి ఎందుకు అనిపించింది. సో అందుకే ఇక్కడ జరుగుతున్న పూజ మీకు చూపించట్లేదు. పూజ అయిపోయాక ప్రసాదం పెట్టిరు, తినేసిన తర్వాత మా అయాన్ష్ వాళ్ళ ఫ్రెండ్స్ తోని కాసేపు టైం స్పెండ్ చేసి దెన్ బ్యాక్ టు అవర్ రూమ్. నాకు తెలుసు ఈ చిన్న వీడియోస్ మీకు అంతగా కిక్ ఇవ్వట్లేదు అని చెప్పి, కాకపోతే గోప్రో ఆర్డర్ పెట్టినా ఇంకొన్ని రోజులలో గోప్రో వచ్చేస్తుంది. సో అప్పటి నుంచి ఇంకా మంచి వ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తా. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సైనింగ్ ఆఫ్, నేను మీ ఎన్ఎస్ రైట్స్ కపిల్.